తమిళ కవి వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించింది. వైరముత్తుపై ఉన్న లైంగిక వేధింపుల ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆయనకు వివరించాలని ఆమె సూచించింది. ఓ వేధింపుల నిందితుడికి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలగాలని ఎలా కోరుకుంటారు అని ప్రశ్నిస్తూ వైరముత్తును సమర్థిస్తున్న రాజకీయ నాయకుల వైఖరిని ఆమె తప్పుబట్టింది. తమిళ సినీ గీత రచయిత వైరముత్తుపై సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే ఇప్పుడు ఆయనకే దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తోంది. ఓవైపు సినీ రాజకీయ ప్రముఖులు వైరముత్తుపై ప్రశంసలు కురిపిస్తుంటే, మరోవైపు చిన్మయి ఆయనపై గతంలో చేసిన లైంగిక ఆరోపణలను గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ని కూడా లాగడం హాట్ టాపిక్ గా మారింది. వైరముత్తుకు జ్ఞానపీఠ్ రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రముఖ తమిళ కవి, సినీ గీత రచయిత, కవి పేరరసు వైరముత్తు గారు జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన తరుణంలో వారికి నా హృదయపూర్వక అభినందనలు. తమిళ సాహిత్యంలో వైరముత్తు గారికి ప్రత్యేక స్థానం ఉంది. సినీ గీత రచయితగానే కాకుండా కవితలు, నవలలు రచించారు. ఆయన రచనల్లో సామాజిక స్పృహ, మానవ సంబంధాల్లోని సున్నితత్వాన్ని చూపిస్తారు. సినీ గీత రచయితగా 7 జాతీయ సినీ పురస్కారాలు అందుకున్న ఘనత ఆయన సొంతం. జ్ఞానపీఠ్ పురస్కారంతో వైరముత్తు సాహితీ సేవలకు విశిష్ట గుర్తింపు దక్కింది. వైరముత్తుకి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషాలు దక్కాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు. వైరముత్తుకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పడంపై చిన్మయి ఘాటుగా స్పందించింది. గౌరవంతో చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఆ కవి అసలు స్వరూపం గురించి ఏమీ తెలియదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎంతో మంది మహిళలపై ఆయన చేసిన లైంగిక వేధింపులకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆయనకు తెలియజేయాలి. అసలు ఇంతమంది రాజకీయ నాయకులు ఒక సినిమా పాటల రచయితకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు అంటూ చిన్మయి రాసుకొచ్చింది. వైరముత్తును అభినందించిన సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్లను కూడా చిన్మయి విమర్శించింది. రజనీ పోస్టుపై స్పందిస్తూ అయ్యయ్యో అర్థమే కావట్లేదా అని చిన్మయి కమెంట్ పెట్టింది. దీనికి నెటిజన్లు పలు రకాల కమెంట్లు చేయగా వాటిపైన ఆమె రియాక్ట్ అయ్యింది. నేను ఎన్నో సంవత్సరాలుగా వైరముత్తు గురించి మాట్లాడుతున్నాను. ఇది సూపర్ స్టార్ సొంత పరిశ్రమలో జరుగుతోందని నేను ఇంతకు ముందు చెప్పాను. నన్ను బ్యాన్ చేసినప్పుడు మీరంతా నోరు మూసుకొని ఉన్నారు కదా. అయినా నేను ఆయన సందేహానికి అవకాశం ఇస్తున్నాను. నేను కేవలం అయ్యో అర్థం కావడం లేదు అని మాత్రమే అన్నాను. అది తిట్టు కాదు. కానీ నిన్నటి నుంచి మీలోని కొంతమంది రజనీకాంత్ అభిమానులు నన్ను ఎలా తిడుతున్నారో చూడండి. ఆ తేడా మహిళలకు స్పష్టంగా కనిపించాలి. ఎన్నికల తేదీ వచ్చే వరకు నేను ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను. అత్యాచారాలను సమర్థించే వారిని ఎప్పుడూ నమ్మకండి. వాళ్ళు తమ అజెండా కోసం అవసరమైతే ఇతరుల కూతుళ్లను కూడా రేపిస్టులుగా అప్పగిస్తారు అని చిన్మయి పోస్ట్ పెట్టింది.